రెడ్డిగా బీసీ రిజర్వేషన్ల సాధన కోసం పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు తెలంగాణ మంత్రుల బృందం. బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆపడం దారుణమని, ఇక బీసీల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. వెనుకబడిన వర్గాలకు చేయూత కల్పించేందుకు బీసీ రిజర్వేషన్ అన్ని రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈనాడు ధరణ ఎందుకు? పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా రావింద్ర గారు ఒక పిలుపునిచ్చారు. సమాజంలో వెనుకబాటుతనాన్ని అంచనా వేయాలంటే ఈ ఎంపిరికల్ డాటా సర్వే అనేది చాలా అవసరము. సర్వే చేసినాము, వారి యొక్క వెనుకబాటుతనం ఏ రకంగా ఉంది, ఏ స్థాయిలో ఉన్నది, దానికి మార్గం ఏంది అంటే ప్రభుత్వ బాధ్యత వహించాలి, వారిని ఆదుకోవాలి, వారికి అండగా ఉండాలి. 1994లో 69% రిజర్వేషన్ తమిళనాడు ప్రభుత్వము ఆనాడు 9th షెడ్యూల్లో తీసుకొచ్చి ఆ రాష్ట్రము బీసీలను కాపాడుకున్నది, ఎస్సీలను కాపాడుకున్నది, ఎస్టీలను కాపాడుకున్నది. కేబినెట్ లో నిర్ణయం తీసుకొని అందరి శాసనసభ్యుల, పార్లమెంట్ సభ్యుల మద్దతుతోని ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇవాళ కేంద్ర గవర్నర్ గారికి పంపిస్తే 42% వారి జనాభా ప్రకారం వారికి రావాల్సిన రిజర్వేషన్ల విషయంలో ఆపడం ఇంతకంటే ఘోరమైనదే ఎక్కడ కూడా చూడలే మన పరిస్థితి. ఈ రోజు 1,00,000 మంది ఎన్యూమరేటర్లను పెట్టి శాస్త్రీయంగా ఏ రాష్ట్రంలో చేయని విధంగా తొలి రాష్ట్రంగా ఇవాళ తెలంగాణ చరిత్రలో నిలిచిపోయింది. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ ఉన్న ఎన్డీఏ పాలకులు కానీ రాష్ట్రంలో ఉన్న అక్కడ బీజేపీ వాళ్ళు మద్దతు ఇస్తారు, ఇక్కడ దాన్ని ఆపిపెడతారు. అందుకనే మనము ఈరోజు అగ్రకులానికి చెందిన ముఖ్యమంత్రి అయినా, మంత్రులున్నా అందరం కూడా ఉండి ఈరోజు ఒక్కటే మాటపై ఉన్నాం. ఒక్కటే మాటపై కట్టుబడి బీసీలకు న్యాయం చేయాలి. బీసీలని వాళ్ళు వెనుకబడ్డ వాళ్ళు కాదు, వెనుక పడేసిన వాళ్ళు కాబట్టి న్యాయం చేయాలన్నదే లక్ష్యంగా పనిచేస్తామని మీ అందరు కూడా వచ్చిన వారికి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన ప్రియతమ నాయకులు కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్రలో పాదయాత్రలో భాగంగా ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు ఎంతైతే హక్కు ఉంటుందో, ఎంతైతే జనాభా ఉంటుందో, జనాభా దామాషా ప్రకారం మనకు అన్ని హక్కులు కావాలని చెప్పి వారు ఏదైతే నినాదం తీసుకున్నాడో, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిసి మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో యావత్తు తెలంగాణకు సంబంధించిన మంత్రివర్గము, గౌరవ శాసనమండలి సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, బలహీన వర్గాలకు సంబంధించిన వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులంతా కూడా పెద్ద ఎత్తున భారతదేశ రాజధానిలో కేంద్ర ప్రభుత్వం వచ్చే విధంగా పెద్ద ఎత్తున ఇదేదైతే బీసీ కులగణన చట్టాన్ని అమలు చేసి గవర్నర్ ద్వారా రాష్ట్రపతి పంపించిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చే విధంగా అన్ని వర్గాల యొక్క పార్టీల యొక్క మద్దతు కూడగట్టుకుని రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో, మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో, పిసిసి అధ్యక్షులు మన గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మనమందరం సాధించేందుకు ఐక్యమవుతాము. బీసీ బిడ్డల ఆలోచన చేయాలి. ఈ రోజు మన నోటి కాని ముద్దలు గుంజేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరం కూడా ముఖ్య నాయకులు, వక్తలు మన పట్ల ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని వాళ్ళు బయటపెడతా ఉన్నారు. ఈ రోజు ఇక్కడికి వచ్చిన బీసీ బిడ్డలంతా కూడా ఒకరొకరు 1,00,000తో సమానం. మనం 1,00,000 మందిని మోటివేట్ చేయగలుగుతాం. ఈ ఆలోచన విధానాన్ని, ఈ ప్లాట్ఫామ్ ని, ఈ జంతర్ మంతర్ లో చేస్తున్న కార్యక్రమాన్ని యావత్ తెలంగాణ రాష్ట్రమంతా కూడా ప్రతి ఒక్కరం తెలియాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు మనమే భాగస్వామ్యం కావాలి. మనం హక్కుల కోసం పోరాడాలి. ఖచ్చితంగా మన పోరాటంలో మనకు భావి తరాలకు, మన పిల్లలకు మనం ఏమైనా ఇవ్వగలుగుతామంటే ఆస్తి ఇచ్చినా ఉండదు, అంతస్తులు ఇచ్చినా ఉండదు. రిజర్వేషన్ ప్రక్రియలలో 42% సాధించుకుంటే తప్ప మన పిల్లలకి మనం చేసిన వాళ్ళం కాదు అన్నమాట మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. రెజల్యూషన్ పాస్ చేపించి గవర్నర్ కి పంపిస్తే కేవలం బీజేపీ పార్టీ
అడ్డుకోవాలని చెప్పి ప్రెసిడెంట్ దగ్గర పంపించి 40 రోజులు అయినాక కూడా వారు అట్లనే అడ్డుకున్నారు. అసలు తమిళనాడులో సుప్రీంకోర్టు డిసిషన్ తర్వాత 30 రోజుల తర్వాత 3 నెలల తర్వాత గవర్నర్ గారు ఆమోదం ఇవ్వకుంటే మనం ముందుకు పోవచ్చని చెప్పి ఒక డిసిషన్ ఉంది. కానీ మళ్ళీ సుప్రీంకోర్టు గారు వారందరూ కూడా ఇదే చెప్పారు, మనము ఏదైతే బీసీ రిజర్వేషన్స్ కోసం కొట్లాడుతున్నామో ప్రెసిడెంట్ గారు తొందరగా ఆమోదం ఇవ్వాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాము. ఇది ఇప్పుడే దిగ్విజయ్ సింగ్ గారు చెప్పారు, టిఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు రిజర్వేషన్ పర్సెంటేజ్ తక్కువ చేశారు. రాహుల్ గాంధీ గారు ఏదైతే అంటున్నారో మన హక్కును మనం సాధించుకోవాలి, మనం కొట్లాడదామని చెప్పి బీసీలకు ఏదైతే 42% రిజర్వేషన్ కల్పించారో మనం అందరం కూడా దాని గురించి కొట్లాడాలని చెప్పి కోరుతూ, మొదటిసారిగా నేను చూశాను చాలా పెద్ద స్పందన ఉంది గ్రామాలలో. అత్యధిక జనాభా దాంట్లో అత్యధికంగా ఉన్నది మన బీసీ బిడ్డలే. అలాంటి బీసీ బిడ్డలు ఇవాళ నడి రోడ్డు మీదకి వచ్చి మా 42% బీసీ రిజర్వేషన్ చెయ్యండి అని మోడీ గారిని అడుగుతున్నారు. బీజేపీకి సిగ్గుందా అని అడుగుతున్నాను నేను. బీసీ బిడ్డలంటే అడుక్కోవాలా? ఇవ్వరా? న్యాయం చేయరా? అంటే మా శ్రమని దోచుకుంటారు, మా ఓట్లు గుంజుకుంటారు. కానీ పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి పాస్ చేయమంటే వెనకడుగు వేస్తారు. అయినా మేం విడిచిపెట్టాం. కాంగ్రెస్ ముందడుగు వేసింది, సాధించే వరకు విడిచిపెట్టే ప్రసక్తి లేదు. బీసీ బిడ్డలారా, తెలంగాణ ఉద్యమం అనేక కష్టాలు నష్టాలు పోరాటాలు చేశాం. ఫైనల్ గా సోనియా మనకి తెలంగాణ ఇచ్చింది.